దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి వాక్య భాగంలోకి రెండో భాగంకి మనం వెళ్ళిపోదాం. యేసు ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎలాంటి శరీరంతో తిరిగి లేచాడు అనే అంశం మీద ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు వింటే కనుక అర్థమవుతుంది. ఎందుకు అది శరీరంతో ఆయన తిరిగి లేచాడు, కారణం ఏంటి, ఆ శరీరంతో ఆయన చేసే క్రియలు ఎలాంటివంటే, రూములో ఉన్నారు శిష్యులు, తలుపులు వేసున్నాయి, అయినా సరే ఆ రూమ్లోకి ఆయన ప్రవేశించాడు. అలాగే వారు భోంచేస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి చేపలు తిన్నాడు. అలాగే మరొక చోట ఆయన శిష్యుడికి తన గాయాల్ని కూడా చూపించాడు. శిష్యుడికి ఎవరతను? తోమకు తన గాయాలు కూడా అంటే త్రాకారు. ఆయన ఏం చేశారు? శిష్యుడు త్రాకారు. వాళ్ళతో కలిసి భోంచేశాడు. అలాగే తలుపులు వేసున్న గృహంలోకి ఆయన ప్రవేశించాడు. ఇన్ని కార్యాలు ఆయన పునరుద్ధానంలో చేశాడంటే చేశాడు. ఒక సందర్భంలో ఆయన్ని చూసిన ప్రజలు, శిష్యులు భూతమేమో అనుకున్నారు, భూతం ఏమో అనుకున్నారు. కానీ ఆయన వారికి కనుపరుచుకొని భూతానికి ఉన్నట్టు నాకు ఆకారం లేదని శిష్యులకి చూపించుకునే పరిస్థితి మనకి బైబిల్లో కనబడుతుంది. ఈ 40 దినాల్లో ఆయన సుమారు 500 మందికి పైమాటే కనబడ్డారని పౌలు సాక్ష్యము కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 5-6 వచనాల్లో మనకు కనబడుతుంది. గమనించాం. ఎందుకు ఈ శరీరాన్ని అయినా, పునరుద్ధాన శరీరాన్ని అయినా ధరించుకోవలసి వచ్చింది అనేది ఈరోజు మన పాఠ అంశం. మనకున్న ఈ శరీరములో ఉన్న బాధలు అన్నీ కాదు. చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒకలా ఉంటుంది ఫేస్, కొంచెం ఎదిగిన తర్వాత మరి కొంచెం అందం, ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత యవ్వనంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అందంగా కనబడుతుంది. మొత్తం కనబడుతుందా? అందమైన కనబడుతుంది. రాను 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 ఈ ముఖానికి మార్పులు వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, మార్పు వస్తున్న ఈ ముఖానికి ఏం చేస్తామంటే మేకప్ వేయడం మొదలు పెడతాం. వెంట్రుకలు, నల్లగా ఉన్న వెంట్రుకలన్నీ కూడా తెల్లగా మారడం మొదలయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తున్నామంటే కలర్ వేయడం మొదలు పెడతాం. 1 సంవత్సరం కలర్ వేస్తాం, 2వ సంవత్సరం కలర్ వేస్తాం, 3వ సంవత్సరం కలర్ వేస్తాం, 4వ సంవత్సరం కలర్ ఆపేస్తాం. ఎందుకు? కలర్ వేసినా ఎక్కువైపోతుంటుంది. ఏది వేసానికి కలర్ వేస్తాము, తలకి కలర్ వేస్తాము, మొహానికి కలర్ అయినావు, ఈ స్కిన్కి ఏదో కలర్. స్కిన్ మాకు సినిమా యాక్టర్లు ఉంటారు, వాళ్ళు మేకప్ వేసుకుంటారు. కొన్ని రోజులు అయితే ఆ ఫేస్ చూస్తే మనకు అర్థమైపోతుంది దీనికి ఏజ్ ఎక్కువ అయిపోయిందని. ఎందుకు? మొహంకి ఏమొస్తాయి? ముడతలు వస్తున్నాయి. ఫేస్కి ముడతలు వచ్చాయి. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద మేకప్ చేసినా ముడతలు కవర్ చేయలేడు. 1 సంవత్సరం చేస్తాడేమో, 2వ సంవత్సరం చేస్తాడేమో, అలా ఏజ్ అవుతున్న కొలది కవర్ చేయలేడు. దేన్ని? ముడతలు. గమనించాలి. మనం అందంగా తయారైపోవాలని చాలా కాస్మెటిక్స్ వాడుతూ ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే వారు కూడా ఈ ప్రపంచంలో లేకపోలేదు.
చాలా అందగత్తే శ్రీదేవి గారు, అవునా? ఆమె కూడా ఏం చేసుకున్నారు? ప్లాస్టిక్ సర్జరీ తీసుకున్నారు. ఆమెట ఆమెకున్న ఒకటే కోరికట, జీవితాంతం అందంగా ఉండాలి. ఏం కోరిక? పెద్ద కోరిక ఏంటి? ఆవిడ కోరిక ఏంటి? జీవితాంతం అందంగా ఉండాలి. ఉంటారా జీవితాంతం అందంగా? ఉంటారా? మేకప్తో కవర్ చేసుకున్నారు, ముక్కు ఆపరేషన్ చేయించుకున్నారు. ఇలా చాలా మంది. ఒక హీరోయిన్ మనకు కనబడుతుంది, ఆర్తి అగ్రవాల్ గారు. ఆమె కూడా ఏం చేశారు? తన అందాన్ని కాపాడుకోవడానికి, సినిమా అవకాశాల కోసం, ఏమండి, తన లావులు తగ్గించుకోవడానికి ప్రయోగాలు చేయడం వలన మరణం దాకా కూడా వెళ్ళిపోయారు. మనందరికీ తెలిసిన మైకేల్ జాక్సన్ గారు, ఏమండి, ఒక ప్రసంగం చేస్తూ చేస్తూ తన ముక్కు ఊడి తన చేతిలోకి వచ్చింది. ప్రసంగం చేస్తూ ప్లాస్టిక్ సర్జరీ ఫెయిల్ అయింది. ఆయన సంవత్సరం ఒకసారి చేసుకుంటాడు ప్లాస్టిక్ సర్జరీ, గమనించాలి. ఏమండి, మైకేల్ జాక్సన్ గారు. ఆయన కూడా జీవితాంతం అందంగా ఉండాలని నల్ల జాతిలో పుట్టిన ఆయన తెల్ల జాతీయుడిగా మారిపోయాడు. కలర్ మేకప్ చేసుకొని, దేని మేకప్ చేసుకొని? శరీరాన్ని మేకప్ చేసుకొని. నల్ల జాతీయుడిగా ఉన్న ఆయన తెల్ల జాతీయుడిగా మారిపోయాడు. చివరికి ఒక కుక్కైనా బాగా చేస్తుందేమో కానీ ఈ వ్యక్తి మాత్రం భయంకరంగా చచ్చాడు. డాక్టర్స్ని పాదాలు పట్టుకుంటాను, కాపాడండి అని అడిగాడట. లాస్ట్ మూమెంట్లో దయచేసి నన్ను కాపాడండి బతిమాలుకున్నాడట. కానీ మైకేల్ జాక్సన్ని కాపాడలేకపోయారు. ప్రపంచంలోనే కోటీశ్వరుడు, ప్రపంచంలోనే కోటీశ్వరుడు. ఏమండి, మనం కూడా ఈ అందాన్ని కాపాడుకోవటానికి, స్లిమ్గా మారిపోవటానికి, అందంగా తయారవటానికి, హ్యాపీగా ఈ భూమి మీద బతికేయడానికి చాలా చాలా ప్రయోగాలు మన జీవితాల్లో చేసేస్తూ ఉంటాం. ఈ మానవ ఆకారం దేవుడు ఆదిలో చాలా అందంగా తయారు చేశాడండి. ఆదాముని ఎంత అందంగా తయారు చేశాడంటే ఆదాముని, ఏమండి, తర్వాత ఆదాముని గాలిపై కలగజేసి పక్కటి ఎముకలో నుంచి అవ్వను తీసి ఆదాము దగ్గర తీసుకొస్తుంటే ఆదాము డైలాగ్ ఉంటుందండి. ఎంత బాగుంటుంది డైలాగ్. చూద్దాం ఒకసారి. డైలాగ్ చూడండి. నా మాంసములో మాంసము, నా ఎముకల్లో ఎముక, నాలో నుంచి తీయబడి నువ్వెవరిని? నాది. నాలో నుంచి తీయబడ్డావు నువ్వు. ఎంత అందంగా ఉంటే ఆదాము ఆ డైలాగ్ కొడతాడు చెప్పండి. ఏ అందం చూసుకొని ఆ డైలాగ్ కొట్టాడు చెప్పండి. అంటే అవ్వమ్మ కూడా చాలా అందగత్తే. స్త్రీలందరికీ హెడ్ కదా, ఎంత అందంగా ఉండాలి ఆలోచించండి. చాలా అందగత్తండి. ఎవరు? అందంగా పుట్టిన ఈ ఆదాముకి, మంచి అవయవాలు ఇచ్చిన ఈ ఆదాముకి దేవుడు ఒక మాట చెప్పాడు, బాగా గమనించాలి. 2వ అధ్యాయము ఆదికాండము 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదువని, తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు. ఆజ్ఞాపించాడు. నరుడికి ఆజ్ఞ వచ్చింది. దేవుడు ఏమొచ్చిందండి? ఆజ్ఞ వచ్చింది. తిను దినాన చచ్చిపోతావు. అంతవరకు చావు లేని శరీరము. అంతవరకు ఏమి ఏ శరీరం అది? అందగాడు, సుందరుడు. ఇలాంటి పదాలు మనం వాడచ్చు. ఎవరికి? ఆదాంకి. అందగాడు, సుందరుడు అని మనం పదాలు వాడచ్చు. ఎందుకంటే చావు లేదు, మేకప్ లేదు, మార్పు లేదు, శరీరంలో మార్పులు లేవు, కలగడిపోవడం లేదు, కళ్ళు కనబడకపోవడం లేదు, కలద్దలు లేవు.
కొంత దూరం వెళ్తే నడిస్తే అవి అలసిపోవడం లేదు, కాలు నొప్పులు లేదు, ముడుకులు నొప్పులు లేదు, కీళ్ళ నొప్పులు లేవు, చూపు మందగించడం లేదు, ఏ నొప్పు లేదు, ఏ బాగా లేదు, ఏ భయము లేదు. తినుదినామున చచ్చిపోతాం అనగానే తిన్న తర్వాత కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చూపు నొప్పులు, చెవిటి నొప్పులు, ముక్కు నొప్పులు, తల ఊడిపోవడాలు, ఏమండి ముసలోడు అయిపోయాడు, ఏమండి ముడతలు వచ్చేడాలు, మొహం ముడతలు వచ్చేడాలు. ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ఆ స్త్రీలకు రాదండి అంటే ఇచ్చండి, అక్కడ దాకా వెళ్తారు. వెళ్తే మంచిదండి. కొందరు అక్కడ దాకా వెళ్తున్నారు, కొందరు అక్కడ దాకా కూడా వెళ్తున్నారు. గమనించాలి, గమనించాలి. ముడతల దాకా కూడా వెళ్ళట్లేదు చాలా మంది. ముడతల దాకా కూడా వెళ్ళట్లేదు మీరు. ముడతల దాకా వెళ్ళినంటే అదృష్టవంతులు అర్థం. గమనించాలి, గమనించాలి. ఏమండి చావు లేని శరీరంలో నుంచి చావు ఉన్న అంద వికారమైన శరీరంలోకి మనిషి దిగజారిపోయాడు. అక్కడితో మనిషి ఆగలేదండి, తన దుష్క్రియలు చేస్తున్నాడు. అప్పుడు దేవుడు మరొక నిర్ణయం తీసుకున్నాడు. ఏమండి ఆదికాండం 5వ అధ్యాయం 27లో మనిషి ఎక్కువ జీవించే కాలం ఎవరంటే బైబిల్లో చూడండి, ముతుషేల. చూడండి అసలు చదవండి. ముతుషేల దినములన్నీ 969 ఏండ్లు. 969 సంవత్సరాలట. అంటే 969 ఇయర్స్ ఆయన బతికాడంటే చాలా అందగాడు అయి ఉంటాడు, బలమైన వాడు అయి ఉంటాడు, ఆరోగ్యవంతుడు అయి ఉంటాడు. ఉడుకు నొప్పులు కానీ కాళ్ళు నొప్పులు కానీ ఇలాంటివి లేవు. చాలా స్ట్రాంగ్గా ఉండి ఉండాలి. చాలా స్ట్రాంగ్ అండి ఈయన, చాలా స్ట్రాంగ్. ప్రపంచంలో ఈయనంత ఎక్కువ కాలం ఎవరు కూడా బ్రతకలేదని బైబిల్ సాక్షిస్తుంది. గమనించాలి. ఏమండి అన్ని సంవత్సరాలు బ్రతకాడండి. ఎస్, అన్ని సంవత్సరాలు బ్రతకాడండి. బైబిల్ సాక్షి ఇట్స్ ట్రూ. ఏమండి తర్వాత మనిషి అరాచకం చూస్తున్న దేవుడు 6వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేసరికి ఒక మాట చెప్తున్నాడు, చదువు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. 120 అంటే 900 ఎకరా 120 ఎకరండి. ఎంత దించాడు? దగ్గర ఎంత దించాడు చెప్పండి. 800 చిల్లర కట్ చేశాడు. 800 చిల్లరే. ఎంత అందాన్ని తీశాడు, ఎంత బలాన్ని తీశాడు. ఏమండి ఎంత అందాన్ని తీశాడు, ఎంత బలాన్ని తీశాడు. చాలా తీసాడా? తక్కువసాడు దేవుడు, తక్కువసాడు. ఏమండి ఇప్పుడు ఎంతకాలంలో మనం ముస్లిం అయిపోతాం? 50 దాటితే చాలు. యువర్ ఓల్డ్ మ్యాన్, యువర్ ఓల్డ్ ఉమెన్. 50 దాటితే యువర్ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎల్స్ యువర్ ఓల్డ్ ఉమెన్. గమనించాలి మీరు, గమనించాలి. ఏమండి 90 కీర్తన మా అందరికి ఇష్టం కదా. 90 కీర్తన ఇష్టం మీకు? 10వ వచనం. 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరం. 70. మా ఆయుష్కాలం 70. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరం. 80. 120 నుంచి ఎన్ని తగ్గించాడు? మళ్ళీ 70కు తీసుకొచ్చాడు. 70 నుంచి ఒకళ్ళు మంచిగా బలం ఉండి మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి తిని ఏమండి రోజు రన్నింగ్ చేస్తే ఒకళ్ళు 10 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు చెప్పొచ్చు. 80 అన్నాడు. 80, 70, 80 అయినను 70, 80 అయినా వాటి వైభవము అంటే అర్థం ఏంటి? వైభవము అంటే అర్థం ఏంటి? రంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిగాను. విన్నారా పదాలు? ఒక పెళ్లి ఎలా జరిగిందంట? రంగరంగ వైభవంగా ఈ వివాహము జరిగేను
అక్కడ ఒక మాల్ ఓపెన్ చేశారండి, గోల్డ్ మాల్, గోల్డ్ అమ్మే మాల్ ఓపెన్ చేశారండి. రంగరంగ వైభవంగా ఆ హాల్ పేరు కూడా ఏంటంటే, ఆ బంగారం అమ్మే స్థలం పేరు ఏంటంటే వైభవ్ అంటే అర్థమండి. వైభవ్ అంటే వైభవంగా, ఎప్పుడు మాది వైభవ్ అంటే అర్థమేంటి, కళ్ళకు ఆనందం అనమాట. ఘనముగా వాటి వైభవం కొంచెం చెప్తున్నాడు. వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఆయాసము దుఃఖము ఏది వైభవం. అందుకే చిన్నప్పటి నుంచి ఎవరు మేకప్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మేకప్ వల్ల అనేది ఆయాసము దుఃఖము ఎక్కువ రోజులు ఉండదమ్మా. అది ఓహో ఉన్నంతకాలం అంతా హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? ఓహో ఉన్నంతకాలం అంతగా అందంగా కనపడాలనుకుంటున్నావా? ఉన్నంతకాలం అంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ఈ బాడీతో ఎంజాయ్ ఎక్కువ రోజులు చేయలేవమ్మా. ఎంజాయ్ ఎక్కువ రోజులు చేయలేరు బాబు. మీరు చేయగలరా? చేయలేరు. ఎందుకంటే నొప్పులు వస్తున్నాయి, ఏ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, కొంచెం లేపండి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇంకా తలనొప్పులు వస్తున్నాయి. ఇక్కడ తలనొప్పులు ఎవరో ఎంతమంది కూడా చేయండి. తలనొప్పులు లిస్టు, తలనొప్పు కొంచెంసేపు కానీ నువ్వు పని చేస్తే తలనొప్పి వస్తుంది. ఇంకా టీవీ ఎక్కువ చూస్తే కళ్ళు నొప్పులు వస్తాయి. టీవీ ఎక్కువ చూస్తే బీపీ, బ్లడ్ ప్రెషర్, షుగరు, ఎక్కువ చికెన్ తింటే గౌటు. ఒకటి కాదు, కొంచెం దూరం నడిస్తే చాలు బండి మీద అలవాటు అయిపోయింది. బండి మీద ఒకప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి పరిగెట్టుకుని వెళ్ళేవాడిని క్లాసులకి, కరాటే క్లాసులకి. ఏమండి ఇప్పుడు బండి మీద వెళ్తున్నాను అంటే అర్థమేంటి, పోయింది, పవర్ లేదు, నో పవర్, తగ్గిపోయింది. జాయింట్ రీప్లేస్మెంట్స్ ఎక్కడ చూసిన జాయింట్ రీప్లేస్మెంట్స్. ఏమండి అన్ని నొప్పులేనండి, బాడీ అంతా పెయిన్సే. 50 దాటితే ఇక పెయిన్స్ మొదలైపోతాయి, గుర్తుపెట్టుకో ఇప్పుడు నుంచే. అక్కడ నుంచి నీవు లైఫ్ పెయిన్ లైఫ్ ఏదైపోయింది, పెయిన్ లైఫ్. ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించు, త్వరగా గతించుకుంటా, త్వరగా గతించును. మేము ఎగిరిపోతాం మనం ఎగిరిపోతామట. ఏమండి పాట పాడాలి ఇప్పుడు, ఎగిరిపోతే ఎందుకు అడుగేస్తే పెయిన్స్ ఇక్కడ. ఏమండి హెయిర్ ఏమో నల్లగా ఉన్న హెయిర్ ఏమో, అందమైన కటింగ్ హెయిర్ ఏమో రోజు రోజుకి తెల్లబడిపోతుంది. మొహం చూపిద్దామంటే వీడు ముస్లిం అయిపోయి అనుకుంటారని బాధ. ఎందుకు బాధ ఉందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకు చెప్తున్నాను అంటారా? రాబోయే శరీరం ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇవన్నీ నీకు తెలియాలి. దేవుడు ఇవన్నీ ఎందుకు రాయించాడు? ఇవన్నీ కూడా ఎందుకు రాయించాడు చెప్పండి? ఈ అనుభవం లేకపోతే ఆ అనుభవంలోకి వెళ్ళలేవు నువ్వు. ఏమిటి దాని విలువ తెలియదు. వెరీ గుడ్ పాయింట్. ఏమిటి దాని విలువ తెలియదు నీకు. అందుకే దాని విలువ తెలియడం కోసమే దేవుడు మనల్ని, ఆదాము తప్పు చేస్తే ఆ శాపం మానవాళికి అందరికీ వచ్చినట్టుగా ఎందుకు చేశాడో తెలుసా? ఆ విలువ నీకు ఇప్పుడు తెలియాలని. వండర్ఫుల్ అండి బైబిల్. ఎందుకు మాట దేవుడు పౌలు ద్వారా రాయిస్తున్నాడు. 15వ అధ్యాయము కొరింథీ పత్రిక, 15వ అధ్యాయం కొరింథీ పత్రిక, 15వ అధ్యాయము కొరింథీ పత్రిక. నలభై 42వ వచనం చూద్దామండి. అక్కడ నుంచి చూద్దామా? మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి. ఎలా విత్తబడుతున్నట్టు? క్షయమైన శరీరం అట, క్షయమైనదిగా విత్తబడుతుంది. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చూపు నొప్పులు, చెవు నొప్పులు, ఏమండి అన్ని పెయిన్స్. క్షయమైన శరీరముగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అక్షయమైనదిగా లేపబడుతుంది. ఓకే. ఘనహీనమైనదిగా విత్తబడి, ఘనహీనమైనది వైభవము లేనిదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడు. వైభవముగా లేపబడబోతుంది. బలహీనమైనదిగా విత్తబడి, బలహీనముగా
విత్తబడి బలహీనమైనది. ఎలా ఉన్నప్పుడు మనం బలహీనత. 2 hours కానీ నించుంటే నిలబడలేను. 3 hours మా అయితే 4th hour నుంచి స్టార్ట్ చేస్తాను. ఇలా బెండ్ అవడం నేర్చుకుంటా. అక్కడ స్టార్ట్ అయిపోతుంది. గమనించాలి ఏమండి? బలహీనతముగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక విషయం ఏంటంటే ఒక కొత్త విషయం చెప్తాను ఇక్కడ. ఏంటంటే ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక, అంటే ఎప్పుడైతే ఈ పెయిన్స్ కి సంబంధించిన శరీరం ఉందో అంటే ఎన్ని అనుభవిస్తావో, ఇవన్నీ అనిపించిన తర్వాత ప్రకృతి సంబంధమైనది నువ్వు అనుభవించాలి. ముందు నీకు తెలియాలి, ఫుల్గా తెలియాలి, డీటెయిల్స్ తెలియాలి. తెలియాలి. ఎంతవరకు ఉంది? ఇంతవరకే ఉంది. నాకు సైడ్ వస్తే ఇంతవరకు వచ్చేస్తుంది. తగ్గింది. ఎక్కువ ఫోన్ మాట్లాడి ఎక్కువ ఫోన్ చెవులో పవర్స్ ఏమవుతాయట డాక్టర్స్ చెప్తారు. ఏమవుతుంది అది? నా కళ్ళ పేరు తగ్గిపోయిందండి. ఇది కొన్ని రోజులు పోతే చెవుడు అయిపోతావు నువ్వు అంటాడు. నీకు అర్థమైందా? అంటే ఈ పవర్ ఏమవుతుంది? చెవు పవర్ తగ్గిపోతుంది అనమాట. ఏమండి? గొంతుకు నొప్పులు వచ్చేస్తున్నాయి లేదా? గొంతుకు నొప్పులు థైరాయిడ్ వచ్చేస్తున్నాయి, గొంతుకు నొప్పులు వచ్చేస్తున్నాయి. కలహీనమైనదిగా వ్యక్తపడి ఏమండి చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఇది ఉంటేనే వస్తుంది. ఈ అనుభవం ఉంటేనే అది వస్తుందట. ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ప్రకృతి శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము ఉన్నది. అది ఎలా ఉంటదండి? ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు మ్యాన్ అయితే అప్పుడు నువ్వు సూపర్ మ్యాన్ అవి. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు నువ్వు మ్యాన్వి, అప్పుడు సూపర్ మ్యాన్ అవి. నువ్వు సూపర్ మ్యాన్గా చేసింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. సూపర్ అండి. బైబిల్ అందుకే సూపర్. ఎలా సూపర్ మ్యాన్, ఏ విధంగా సూపర్ మ్యాన్ నువ్వు అసలు అని ఆలోచిస్తే ఒకసారి ఊహించండి. ఊహల్లోకి వెళ్ళండి ఒకసారి. ఆ శరీరం వస్తే నీకు అర్థం అవసరం లేదు, అంత అందంగా ఉంటావు. కాస్మెటిక్స్ నువ్వు యూజ్ చేయక్కర్లేదు. ఆ శరీరం ఉంటే నీకు కాస్మెటిక్స్ యూజ్ చేయక్కర్లేదు. మెడిసిన్ అవసరం లేదు, విటమిన్స్ అవసరం లేదు. కాలు నొప్పులు ఉండవు, చెవు నొప్పి ఉండదు, కంటి చూపు మందకించదు. ఏమండి? అనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం, అనుకుంటే వెళ్ళిపోతాం. గమనించాలి. ఇక్కడ నుంచి నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలనుకో, ఇక్కడ నుంచి నీకు ఆపాలి, ఎన్ని ఆపాలి, ఇక్కడ నుంచి నడాలి, బండి దగ్గరికి వెళ్ళాలి, బండి దగ్గర నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ని తిరిగి మూలని తిరిగి ఆంధ్ర యూనివర్సిటీకి అక్కడికి వెళ్ళాలి. టార్గెట్. ఆ శరీరం నాకు ఉందనుకో, నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే వెళ్ళిపోయాను అంటాం. ఇదేంటిది? ఇప్పుడు మ్యాన్ నేను రేపొద్దు నేనేమవుతున్నాను? సూపర్ మ్యాన్ అయిపోతున్నాను. ఏమండి? మీకు అర్థమవుతుందా? శరీరం ఎలాగొండ పోతుంది అర్థమవుతుందా? కావాలా శరీరం? కావాలండి. మనకు కావాలా శరీరం? చాలా అందమైన శరీరం ఉండదు, చాలా అందమైన శరీరం. నువ్వు కంటది అది. చాలా అందంగా ఉంటావు. ఆ రోజు నువ్వు చాలా అందంగా ఉంటావు. మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది నీకు, మంచి కళ్ళు వస్తాయి, మంచి వినికిడి ఉంటుంది, మంచి మాట వస్తుంది, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కన్నీరు ఉండదు. ఎలా ఉంటుంది అసలు? మంచి బిర్యానీ ఇప్పుడు వస్తుంది మీకు తింటారని. వస్తుందా? చికెన్ వస్తుందా? మంచి చికెన్ మీరు ఎలా చేస్తారో చూడాలి. మరి మంచి చికెన్ వస్తుంది. నోట్లో పీస్ పెట్టుకున్నాం. వినండి, జాగ్రత్త వినండి. నోట్లో పీస్ పెట్టుకున్నాం. ఏ పీసు? చికెన్ పీస్. నవ్వుతుంటూ ఉంటుందండి రుచి. ఎంతసేపు ఉంటుంది ఏంటి? ఎంతసేపు ఉంటుంది ఏంటి? ఎంతసేపు ఉంటుంది సంతోషం తింటుంటే? మా ఇంట్లో చెప్పాలి ఎక్స్పీరియన్స్. ఒక 5 నిమిషాలు ఉంటుందా? ఒక ముక్కకు 5 నిమిషాలు వేసుకో.
బాగా నవ్వితే అందులో ఉన్న రుచి నీకు 5 నిమిషాలు ఉంటుంది కదా. ఆ శరీరం ఉంటే ఆ ఆనందం, ఆ చికెన్ పీస్ ఆనందం శాశ్వతంగా ఉందనుకో. అని ఎలా ఉంటుంది ఆలోచించండి, ఊహించండి ఒకసారి. ఏమంటే శాశ్వత సుఖం ఉన్న శరీరం, శాశ్వత సుఖం ఉన్న శరీరం, బాధ లేని శరీరం, చావు భయం లేని శరీరం, చావు భయం లేని శరీరం, అది ముడుకులు లేపు లేని శరీరం. కళ్ళు మూసుకోసం ఆలోచించండి, నాకు ముడుకులు లేపు లేని శరీరం ఉంటే ఎంత బాగుందో. మేకప్ లేని ముఖం ఎంత బాగుంటుంది. న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ. గమనించాలండి, ఆ బాడీ ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు దేవుడు. గమనించాలి ఏమంటే ఆ బాడీ ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు. ఆ బాడీ కోసం కష్టపడండి. ఆ బాడీ కోసం ఇప్పుడే ఆ బాడీ ధరించినట్టుగా ఫీల్ అవ్వండి. అందుకని 40 దినాలు పూర్తి చేసుకున్నాడు ఆయన. 40 దినాలు ఇదిగో మనకు రాబోతున్న శరీరం ఇలా ఉండబోతుందని ఆయన 40 దినాలు ఈ భూమి మీద ఉండి నిరూపించాడు. పునరుద్ధానం ఎలా ఉండబోతుందో గమనించాలి. ఏమండి మంచి శరీరం ఆకృతి రాబోతుంది నీ మీదకి. మంచి శరీరం ఆకృతి రాబోతుంది. చావు భయం లేని ఆకృతి. బయటికి వెళ్తే యాక్సిడెంట్ అయిపోతావు, తిరిగి వస్తావు లేదో తెలీదు. అప్పుడు ఆడేటుండవు. నువ్వు వెళ్ళి నిలబడితే లారీ దబ్బు నేను గుద్ది అది చచ్చిపోతుంది, అది ఎగిరిపోతుంది. ఏది లారీ. అర్థమైందా మీకు? చావు లేదు, ఎందుకంటే నీకు ఏం లేదు, చావు లేదు. నువ్వు తలుచుకుంటే గోడ నుంచి బయటకు వచ్చేస్తావు. అలాగే వస్తాడు తీసుకొస్తావు. అది అతను రూమ్ వచ్చి అక్కడ లోపలికి వస్తాడు. ఆయన 80లో వస్తాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమండి మీకు అర్థమవుతుందండి? వాళ్ళు తాకొచ్చు. ఇది సాలిడ్ అండి, గోడ సాలిడ్, ఇది సాలిడ్ కదా. తాకొచ్చు, తాగితే లోపలికి వెళ్తుంది, చెయ్యి వెళ్తాం కానీ వెళ్తుంది. ఏమండి అయినా మీరు వచ్చి తాకొచ్చు. గమనించాలి ఎంత చక్కటి గమనించాడంటే ఈ శరీరం కోసం ఎలా ఉండబోతున్న శరీరం. గమనించాడు ఆత్మ సంబంధమైనది ఆదాము జీవింపజేయ ఆత్మ ఆయన. ఎక్కడి నుంచి అంటే మీరు ఎక్కడి నుంచి చదువుతారంటే 53 నుంచి చదువుకున్నాం. 53 నుంచి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమత్స్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్స్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. నెరవేరుతుందా అంటే అర్థం ఏంటండి? ప్రవచనం ఏంటంటే ఇక్కడ బాగా విజయమందు మరణము మృంగివేయబడును. ఆ విజయంలో మరణాన్ని ఆ విజయము మృంగిదట. అంటే మరణము లేని బాడీ వస్తుంది నీకు. ఏమొస్తుంది? మరణము లేని బాడీ వస్తుంది నీకు. ఎలా వచ్చిందో తెలిసి బాడీ నీకు, ఎందుకు వచ్చిందో తెలిసి బాడీ నీకు. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఈ బాడీ పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1 యాకోబు చూద్దాం. యాకోబు చూద్దాం, దాంతో పేతురు కొద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 చూద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మీరే ప్రథమ ఫలముగా ఉంటారు. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇది ఎవరి కోసం చెప్తున్నాడు? ఇది సత్యవాక్యం వలన ఎవరిని కన్నాడంట? మనలను కన్నాడు.
సృష్టిలో ప్రథములు ఎవరు? ఇప్పుడు సత్యవాక్యంలో కనబడిన వారు, సత్యవాక్యం వల్ల కనబడిన వారు. అంటే మనం సత్యవాక్యం వల్ల కనబడ్డామా? ఎస్, సత్యవాక్యం వల్ల మనం కనబడ్డాం. క్రైస్తవులైన మనం కనబడ్డాం. ఓకేనా? అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 24వ వచనం చూద్దాం. 1:24. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచినంటే ఈ వాక్యం ఎక్కడ చెప్పాడు? గడ్డి కోసం చెప్పినప్పుడు గడ్డి కోసం చెప్పాలి, గడ్డి కోసం చెప్పాలి. కానీ గడ్డి కోసం చెబుతూ వాక్యం ఎల్లప్పుడూ నిలిచినట్టు. వై దిస్ కంపారిజన్? ఈ కంపారిజన్ ఎందుకు చేశాడు దేవుడు? అది ఎల్లప్పుడూ నిలుస్తుందట, కానీ ఇది గడ్డి ఎండిపోదట. అంటే వాక్యం ఉన్నవాడు ఎల్లప్పుడూ నిలుస్తాడా? ఎస్. ఎందుకంటే మనం సత్యవాక్యం వల్ల కనబడ్డాం కనుక మనం ఎల్లప్పుడూ నిలిచేవారం. అంటే వాక్యం ఉన్నవాడికి ఏ శరీరం వస్తుందంటే చావులేని శరీరం వస్తుంది అని మనం గమనించాలి. ఏమండి? యెషయా గ్రంథం 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మృతులైన నీవారు బ్రతుకుతారు. నీవారు అంటే ఎవరు? వాక్యం ఉన్నవారు. నీవారంటే వాక్యం ఉన్నవారు. మృతులైన నీవారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములు అయిపోతాయి. మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేస్తది. నా జనమ ఇదిగో వారి దోషమును బట్టి. చాలు సజీవులుగా చేస్తది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ముగించుకుందాం. లాస్ట్ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13 చూద్దాం. 13 నుంచి చూద్దామండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. మరణమును పాతాళ లోకమును మరణము పాతాళ లోకము వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. సముద్రము అప్పగిస్తుందట. మరణము పాతాళములోనున్న మృతులను అప్పగించు. ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చేస్తారట? సముద్రంలో వచ్చేస్తారట. అప్పుడు స్పాట్లో చనిపోయిన వాళ్ళు వచ్చేస్తారట. పాతాళంలో ఉన్న వాళ్ళు వచ్చేస్తారట. అవన్నీ అప్పగింపబడతాయట. గమనించాలి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. మరణము మృతుల లోకము అంటే ఏంటి? ధనవంతుడు ఉన్న ప్లేసు ఏమండి? అగ్నిగుండం రెండో మరణం. ఓకే. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతారు. అంతటా నేను చాలు. మీ పేరు ఎందులో రాసుకోవాలి? ఇప్పుడు జీవగ్రంథంలో రాసుకుంటే జీవగ్రంథం మైండ్ లో ఉండాలి. జీవగ్రంథంలో రాయబడి జీవగ్రంథం మైండ్ లో ఉండాలి. ఎందుకంటే నిరంతరం నిలిచేవారుగా మనం మారిపోతున్నాం. అది నిరూపించడానికే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము. గమనించాలి. అలా నిరూపించిన 40 దినాలు అంటే ఈ రోజు మొదలుకొని సండే ఉదయాన్నే లేచాడు. లేచి 40 days నిరూపించుకున్నాడు. 40 days నిరూపించుకున్నాడు. ఏంటి నిరూపించుకున్నాడు? పునరుద్ధానానికి సంబంధించిన బాడీ ఎలా ఉంటుందో, ఆ బాడీతో తినొచ్చు, ఆ బాడీతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ బాడీతో అనేకలు తాకొచ్చు. 3 విషయాలు కనబడతాయి మనకు. ఒకటి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
ఎదురులోంచి వెళ్ళిపోవచ్చు, ఇంకా ఏదైనా తినొచ్చు, ఇంకా ఎవరైనా టచ్ చేయొచ్చు. మరి అందం ఎలా ఉంటుంది? చాలా యేసుక్రీస్తు ఎంత అందం ఉంటాడో అంత అందం ఉంటాడు. బైబిల్లో మాట తెలుసా, ఒక అధ్యాయం ఉంది, ఆయన బహు సుందరుడు. ఎవరట సుందరుడు? ఎవరో యేసుక్రీస్తు తెలుసా మీకు? ఉందా అధ్యాయం? ఉందా? కీర్తనలో ఉంది, చూసుకోండి. సుందరుడు అంట, చాలా అందంగా ఉంటాడు. ఎవరో యోహాను అంటాడు, మనం ఏమవుతాం ఇంకా తెలియలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు. యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, 3:2. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే, ఆయన ఎలాగైతే అందంగా ఉన్నాడో ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని. ఆయన పోలుంటావు నువ్వు, యేసుక్రీస్తు పోలుంటావు నువ్వు. అది యేసుక్రీస్తు ఎంత అందగాడు, చాలా అందగాడు. నేను కాదు, అందగాడు కదా. ఇప్పుడు సిలువు మరణంలో రక్తం చిందించడానికి అందం వెళ్ళుకుంటారా? సిలువులో చదువుకుంటే మొత్తం ముళ్ళు కిరీటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన అందం లేదనుకుంటున్నారా? ఆయన అందం పాడైపోయింది. నీకోసం పాడు చేసుకున్నాడు అందాన్ని, నీకోసం ఆయన అందాన్ని పాడు చేసుకున్నాడు. కానీ ఆయన ఎంత అందంగా లేచాడు, అది గమనించారు. ఆయన అంత అందంగా లేచాడండి, అందగాడుగా లేచాడు. ఇది కొత్త పాయింట్. ఎందుకు? నిన్ను కూడా అందగాడుగా చేయటానికి. ఇది 2వ రాకడలో ఆయన అందాన్ని చూస్తాం మనం, ఎంత అందంగా ఉంటాడో. పెళ్ళికూతురు ఎవరో? సంఘము. పెళ్ళికూతురు ఎంత బాగా చూపిస్తాడు, కాలు దగ్గర నుంచి. పెళ్ళికూతురు చూపించారు ఎలాగా? అలా లేదే పెళ్ళికూతురు, ఎలా లేదు? అంత అందంగా, ఎంత అందంగా యేసుక్రీస్తున్నంత అందంగా. సరిజోడి నువ్వు. మంచి అందమైన భర్తకి ఎలాంటి భార్యను ఇవ్వాలి? రూల్ ప్రకారం ఎలాంటి భార్యను ఇవ్వాలి? అందవికారమైన భార్యను ఇవ్వాలంట, అందంగా ఉండాలంట. బైబిల్ మాత్రం నల్ల అమ్మాయిని బాగా దాని ఏమంటారు, నువ్వు నల్లం దానమైనవు అందగత్తివి అంటాడు సొలొమోను. బహు సుందరుడు అంట. అందంగా ఉండాలా సంఘం అందంగా ఉండాలి. ఏ అందం? అది దేవుని యొక్క అందం. ఏమండి? అందంలో నొప్పులు లేవు, పెయిన్స్ లేవు. ఏమండి? రాబోయే ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ శరీరం రావాలంటే ఈ శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. పౌలందుకే ఈ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. ఎందుకంటే రాబోయే ఆ శరీరాన్ని ఆ శరీరం వస్తుందని నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ శరీరాన్ని పొందుకున్నాడు భూమి మీద. అదే పునరుత్థానం యొక్క రహస్యం. చాలా అందమైన శరీరం నీకు రాబోతుంది. ఆ అందమైన శరీరానికి అనారోగ్యం ఉండదు, చావు ఉండదు. ఏమండి? సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఆనాడు ఆదాము ఏదేను తోటలో ఎలాగైతే ఉన్నాడో ఆనందంగా, సంతోషంగా, ఏ బాధ లేకుండా, అలా అందంగా ఆ జంట ఎలాగైతే ఉంటావు, ఆ జంటలాగే నువ్వు కూడా అందంగా ఉంటావు. అదే పునరుత్థాన అందం. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన దాకా ఆమె.